నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. క్రమం తప్పకుండా నియామకాలు జరుగుతున్నప్పటికీ పదవీ విరమణల కారణంగా ఖాళీల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2015లో దాదాపు 18,000 ఉద్యోగాలు, 2018లో 18,428 ఉద్యోగాలు, 2022లో 15,644 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేసింది. అయినప్పటికీ 2026 ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఈ శాఖలో దాదాపు 17,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర పోలీస్ శాఖల్లో ప్రస్తుతం 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసిన ఉన్నత అధికారులు భర్తీ ప్రక్రియకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పోలీస్ శాఖలో మొత్తం 95,361 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 77,369 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపు 18.87% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన ఈ శాఖలో సిబ్బంది కొరత వల్ల ఉన్నవారిపై పనిభారం పెరుగుతోంది. ప్రతి ఏడాది సగటున 6 నుంచి 7,000 మంది పదవీ విరమణ పొందుతూ ఉండటం ఖాళీలు పెరగటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పోలీసు ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి శిక్షణ పూర్తి కావటానికి దాదాపు 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే నియామకాలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ ఆలస్యమైతే 2 ఏళ్ల కాలంలో ఖాళీల సంఖ్య 30,000కు చేరుకునే అవకాశం ఉందని ఉన్నత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోలీస్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.